హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో ఎలాంటి కర్రీ లేనప్పుడు ఈజీగా క్విక్గా అయిపోయే బాయిల్డ్ ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూస్తాం. ముందుగా ఎగ్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. రైస్ని కూడా వండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసి ఆయిల్లో కాస్త వేయించుకోవాలి. అది కాస్త వేగి పచ్చివాసన పోయిన తర్వాత అందులో ఎగ్ని 2 పీసెస్ కట్ చేసి వేసుకోవాలి. నూనెలో ఆ ఎగ్ వేగిన తర్వాత అందులో రైస్ వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో క్విక్గా అయిపోయే బాయిల్డ్ ఎగ్ రైస్ ready to serve. Thank you for watching this video. Bye friends.